గౌరవించినటువంటి తమ్ముడు పసునూరు రవీందర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి తమ్ముళ్ళందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమాభినందనలు. ఇక్కడ రేపటితోటి ముగుస్తున్నటువంటి బుక్ ఫేర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలామంది గుడులు కట్టి గుడుల మెట్ల మీద బిచ్చగాళ్ళం చేయడానికి సిద్ధపడుతున్నారు, కానీ బడులతోటో లైబ్రరీలతోటో జ్ఞానాన్ని పెంపొందింప చేస్తామనేటువంటి ఆలోచన కొంతమందికి లేకుండా పోయింది. అలాంటి వాళ్ళకైనా ఎవరికైనా ఇది ఒక జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా బుక్ ఫేర్ అనేటువంటిది అనేక మందికి ఉపయోగపడుతుంది. ఇవాళ చాలా మంది వచ్చిందని అంటున్నారు అందరూ కూడా. ఈ రోజు మేము రావడం కూడా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, మీ అందరినీ కలుసుకోవడం. నిజంగా పుస్తకం చాలా మందిని ప్రభావితం చేస్తుంది. నేను మ్యాక్సిమ్ గోర్కి అమ్మ నవల నిజంగా కొంతమందిని, అంటే నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులను అడిగినప్పుడు అమ్మ నవల చాలా ప్రభావితం చేసింది అని చెప్పినప్పుడు నిజంగా నా పైన కూడా ఆ ప్రభావం ఉంది. ఎందుకంటే ఒక విప్లవ కుటుంబ నేపథ్యంతో వచ్చినటువంటి మేము బహుశా అనుకోకుండానే ఆ ప్రభావానికి లోనైనటువంటి అనేక మంది తల్లుల గురించి కూడా మనము వారిలో చూసుకుంటాం. ఎంతోమంది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, ఒక విప్లవాల ప్రభావం కలిగినటువంటి ప్రాంతంలో, ఒక ఉద్యమాలకు అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని అట్లా అనేక మంది తల్లులను మనం ఆ రూపంలో చూసుకుంటాం. అట్లా నన్ను కూడా ప్రభావితం చేసినటువంటి పుస్తకం అది. అట్లా ఇంకా చాలా సరే ఇక వస్తున్న క్రమంలో కొంచెం ఉరుకుల పరుగుల జీవితంలో కొంచెం పుస్తకాలు చదవడం కూడా తగ్గిపోయింది. చదవాలి, చదివి ఇంకా అందరం కూడా కలబోసుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే మేము వేములవాడలో కామ్రేడ్ రంగవల్లక్క విప్లవోద్యమంలో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో బూటక బెదిరు కాల్పుల్లో అమరురాలైనటువంటి కామ్రేడ్ రంగవల్లక్క తన పేరు పైన రంగవల్లి విజ్ఞాన కేంద్రం అని వేములవాడలో ఒకటి మొదలు పెట్టాము. మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ లైబ్రరీని సందర్శించాలని, ఇంకా దానిపైన మీ వైపు నుంచి ఇంకా కొన్ని సలహాలు సూచనలు వచ్చినా కూడా మేము స్వీకరిస్తామని, ఎట్లా నడపాలి దీన్ని ఎట్లా ఉంచాలి అనేటువంటి దానిపైన మీ సలహాలు సూచనలు కూడా మేము స్వాగతిస్తున్నాం. ఆ రకంగా తప్పనిసరిగా మనము ఇవాళ ఒక పాట తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలానికి ఆనాటి నుంచి కొనసాగినటువంటి ఉద్యమం, దానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో ఎంతో మంది కళాకారులు, ఒకరా ఇద్దరా, వందల నుంచి వేల మంది కళాకారులు పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసి ఉన్నాం. అట్లా పాట లేకుండా ఉద్యమం లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అసలు పాట లేకుండా ఉద్యమమే లేదు. అందుకని పాటకు ఉన్నటువంటి ప్రత్యేకతనే ప్రాముఖ్యతనే వేరు. అందుకోసం అధ్యక్షుల వారు చెప్పినట్టు ఎక్కువ సమయాన్ని కూడా నేనేం తీసుకోవడం లేదు. ఇంతటితోటి నేను నా ఈ 4 మాటల్ని ముగిస్తున్నాను. రాకేష్, అనిత, అరుంధతి, తెలంగాణలో పాటకు పట్టం కట్టినటువంటి పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికీ తెలిసిందే. పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో, పాట పుట్టుకే పని పాట పాడంటే చెమట ఊట, ప్రజల పాట పాటంటే ఉత్తమ పాట.
పడుపు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో పడుపు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో గాలికి ఊగే గట్టి పొసలను గడ్డమాలను చేసిన పాట చెట్టు తొమ్మలకు ఊయల గట్టి కోయిల రాగం తీసిన పాట పేదరాలి నా చుక్కల నేరి దండల నల్లి కుండల చేసిన పేదరాలి నా చుక్కల నేరి దండల నల్లి కుండల చేసిన చల్ తెలంగాణ పాట జయ తెలంగాణ పాట తెలంగాణ పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో జై తెలంగాణ సాయుధ పోరుకు సైరను దినా సమరం పాట వీరుల రక్తం వృధా కాదని విత్తై మొలిసే ఎర్రని పిడికిట సుద్దాల హనుమంతు పాట బండియలకి నన్న పాట తెలంగాణ పాట జన తెలంగాణ పాట కత్తులు నూరి గొంతున పెడితే నెత్తురు చిందిన త్యాగం పాట సంకల్లేసి బంధిస్తుంటే స్వేచ్ఛాగాలై వీచిన పాట విశ్వమే మెలుకున్న చోట విముక్తి కోరుకున్నది పాట విశ్వమే మెలుకున్న చోట విముక్తి కోరుకున్నది పాట ఒక్కసారి తలనాట స్వయం బలదై చాటిన పాట చాల్ తెలంగాణ పాట జన తెలంగాణ పాట పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో తెలంగాణ కట్టిన నేల తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో పాటకు పట్టం కట్టిన నేల తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో తెలంగాణ పోలో జై తెలంగాణ పోలో జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్